నమస్కారం. జీసీ ఆర్జే వాస్తవానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది జె. రమేష్, బిఏ రాజనీతి శాస్త్రం నుండి. ముందుగా కళాశాల వార్తలు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను మంగళవారం కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ భరత్ నారాయణ గుప్తా గారు సందర్శించారు. నూతనంగా నిర్మించిన కళాశాల ముఖద్వారం, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ పరిశీలించారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన హన్సా సొల్యూషన్ చైర్మన్ రాంప్రసాద్ గారిని అభినందించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించారు. కళాశాల అకాడమిక్ ప్రగతి, పరిశోధన వాతావరణం, విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. అంతర్జాతీయ వార్తలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాస్కోలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ. మదీనాలో భారతీయ యాత్రికుల ప్రమాదానికి సహాయం అందించడానికి సౌదీ అరేబియాను సందర్శించనున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం. జాతీయ వార్తలు. వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రష్యా సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆహ్వానించేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు. బీహార్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ శాసనసభ్యులు నేడు పాట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. రాష్ట్ర వార్తలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో ఈరోజు పాల్గొంటారు. కృష్ణ, గోదావరి జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. విద్యా వార్తలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 32 పేజీల జవాబుపత్ర బుక్లెట్ వచ్చాయి. ఈ నిర్ణయం ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పుల కారణంగా తీసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% సీట్లకు ఫీజులు ఫిక్స్ చేశారు. స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు రూ. 8,500 నుంచి 14,500 వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. చివరిగా వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 29 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 19 డిగ్రీల సెంటీగ్రేడ్స్గా నమోదైంది.